అంటే ఇదే విచ్చలవిడి అవినీతి కనిపిస్తూ ఉంది. ఎమ్మెల్యేల దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి విచ్చలవిడితనం కనిపిస్తూ ఉంది. విపరీతమైన కరప్షను, పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగం, ఏ మనిషి తప్పు చేయకపోయినా కానీ దొంగ సాక్ష్యాలు, దొంగ కేసులు పెట్టి బెదిరిస్తూ ఉన్నారు, తీసుకొని పోతున్నారు, అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఒకవైపున ఇవన్నీ, మరోవైపు చూస్తే ఎన్నికలప్పుడు చెప్పినటువన్నీ అబద్ధాలు, అన్నీ మోసాలు, మరోవైపున మంచి పథకాలన్నీ రద్దు, ఇంకోవైపు చూస్తే వ్యవస్థలన్నీ కొలాప్స్. ఈ మాదిరిగా సాగుతూ ఉంది చంద్రబాబు నాయుడు పాలన. ఇలాంటి దుర్మార్గమైన పాలన మధ్య వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ప్రజల తరపున నిలబడే ఒక గొప్ప యజ్ఞం చేస్తూ ఉన్నారని చెప్పి గర్వంగా చెప్తాను. ఇలాంటి పాలన మధ్య ప్రజలకు నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అవసరం ఉంది. ప్రతి కష్టంలోనూ మనకు ప్రజలకు తోడుగా ఉండాల్సిన ధర్మం మన మీద ఉంది. కాబట్టి నేను మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, చూస్తా 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకా కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి ఇంకా 3 ఏళ్ళే ఉంది. ఈ 3 ఏళ్లలో కూడా ఇంకొకటిన్నర సంవత్సరం గడిస్తే ఆ తర్వాత నా పాదయాత్ర కూడా స్టార్ట్ అవుతుంది. ఒకసారి నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిందంటే ఆ తర్వాత మరో 1.5 సంవత్సరం పూర్తిగా ఇంకా ప్రజల్లోనే దాదాపుగా 150 నియోజకవర్గాల పైచిలకే తిరుగుతాం, ప్రజల్లోనే ఉంటాం. ప్రతి 3వ రోజు ఏదో ఒక నియోజకవర్గం నుంచి కాన్స్టిట్యున్సీలో ప్రజల ఉప్పెనను చూపిస్తూ పబ్లిక్ మీటింగ్లో ప్రజా సమస్యలు లేవనెత్తు చంద్రబాబు నాయుడు కడిగేస్తూ నాయుడు గారు సాగిస్తూ ఉన్న ఈ పాలనను ప్రతి ఇంట్లోనూ చర్చనీయాంశంగా జరిగించాల్సిన అవసరం ఉంది. ఈ పాలన ఎంత అన్యాయంగా ఉంది అనేది ప్రతి ఇంట్లో చర్చ జరగాలి. మన ప్రభుత్వ పాలనకు ఈ ప్రభుత్వానికి మధ్య తేడా ఎంతుంది అన్నది ప్రతి ఇంట్లో కూడా చర్చనీయాంశంగా మార్చాలి. అలా మారుస్తూ మనం ప్రతి గ్రామంలోనూ మన అనుబంధ విభాగాలు ఏదైతే మనం వేసుకుంటూ పోతున్నామో వాటి మీద పూర్తి ధ్యాస పెట్టండి. అనుబంధ విభాగాలు అన్నది మన క్యాడర్ ఏదైతే ఉందో వాటిని అన్నిటినీ స్ట్రీమ్లైన్ చేయాలి. వాటన్నిటినీ కూడా ఒక ఆర్గనైజ్డ్ సెక్టర్ కింద తీసుకొని రావాలి. తీసుకొని వచ్చి ప్రతి ఇంట్లోనూ ఈ చర్చనీయాంశం అయ్యేట్టుగా ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న అన్యాయాలకు ప్రజలకు తోడుగా నిలబడే కార్యక్రమం.